సూపర్ స్టార్ కృష్ణ గారి డేరింగ్ డాషింగ్ నేచర్ కనుక ఎవరున్నారు అంత బలం అంటే ఆయన కుటుంబ సభ్యులని చెప్పాలి. ఒకటి మేడం విజయ నిర్మల గారు ఉన్న సెట్లో కానీ ఆయన ఆరోగ్యం గురించి కానీ ఆవిడ పట్టిస్తుంటే అసలు కృష్ణ గారి సోదరులు హనుమంతరావు గారు కానీ ఆశేషగిరిరావు గారు కానీ చాలామంది చెప్పుకుంటారు. ఇప్పుడు ఆశేషగిరిరావు గారిని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా ఆ ప్రశ్న అడుగుంటారు. ఈ కోణంలో అసలు ఆయన ధైర్యం రఫ్ అండ్ టఫ్గా ఉంటామంటే ఇది ఇప్పుడు మనం ఒక బటన్ తీసుకెళ్తుంటాం అట్లా ఉంటాడనమాట ఆయన హనుమంతరావు గారు. హనీ అని పిలిచేవాళ్ళు అంటారు. ఫస్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఫస్ట్ కార్పొరేట్ యాడ్స్ రాబోతున్నాయి. కార్పొరేట్ యాడ్స్ రూపంలోనే సినిమాలను కూడా ఆటి ఎండార్స్మెంట్తోనే సినిమాలు కూడా చేయబోతున్నారు తొందరలోనే అని చెప్పింది ఆయన. నాకు తెలిసి ఇంకెవ్వరూ చెప్పాల. హనుమంతరావు గారు వంశీ సినిమాకి ముందు చెప్పారు, ఆ తర్వాత చనిపోయారు ఆయన. కానీ అసలు ఆయన ఎంత డేరింగ్ డాషింగ్ అనేది తక్కువ మందికి తెలుసు, ఫ్యాన్స్కి తెలుసు. కానీ ఈ మధ్య ఇంకా కృష్ణ గారికి సంబంధించి విశేషాలు వివరాలు తెలుసుకోవాలి అనుకునే క్రమంలో తెలిసిన వాళ్ళు చెప్తుంటే తెలుసుకోవడం. అలా హనుమంతరావు గారి ధైర్యం ఏమిటి అంటే, మీరు సింహాసనం కానీ నా పిలిపే ప్రపంచనాలు కానీ ఇలాంటివి రాజకీయపరమైనటువంటి కథాంశాలు ఉన్న సినిమాలకి ఆయన స్క్రీన్ ప్లే అంటే అర్థం చేసుకోండి అంత డేర్. అలానే అల్లూరి సీతారామరాజుకి సంబంధించి స్క్రిప్ట్ ఒకసారి పంపిస్తాను నేను, మీరు వినండి నాన్నగారు అన్నప్పుడు కృష్ణ గారి సోదరులు వెళ్ళి కలిస్తే రామారావు గారు ఇలా విలాసంగా వెనక్కి వాళ్ళబడిపోయి, అందులో ఏముందో ఆ స్క్రిప్ట్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఇంకోటి ఉండదు అన్నట్టు చెప్తూ, మీరు తీయొద్దు నేను తీయొద్దు అంటే, అంతగా అయితే మిమ్మల్ని మీరు అర్జునుడిగా నేను కృష్ణుడిగా ఒక సినిమా చేద్దాము అని ఎన్టీఆర్ గారు ప్రపోజల్ తెచ్చినప్పుడు మీ స్క్రిప్ట్లో అది ఉంది, అది లేదనుకోండి ఎంటర్టైన్మెంట్ ఉందేమోనండి, మా స్క్రిప్ట్లో మాత్రం అన్నీ ఉన్నాయి అని తెగేసి వచ్చి చెప్పినటువంటి ఒక టఫ్ గై అనమాట హనుమంతరావు గారు. ఈరోజున ఆయన కుటుంబ సభ్యులు ఈ వీడియో కనుక చూస్తే అనుకుంటారు, ఏంటి హనుమంతరావు గారు ఇంత గొప్పగా ఉండేవాళ్ళ, మాకు సినిమాలలో ఈ ముగ్గురు సోదరులు బిజీగా ఉంటూనే తప్పితే ఇంత టఫ్ అని ఆశ్చర్యపోయేంత టఫ్ అని చెప్తూ ఉంటారు సీనియర్ అభిమాని. ఆయన ఆ మాట అనడంతో ఎన్టీఆర్ గారు సరే మీ చావు మీరు చావండి అని చెప్పేసి అన్నారంటే దాన్ని అర్థం చేసుకోండి. ఆయనలో ఎంత విసుగుంటుంది, వీళ్ళలో ఎంత ఫ్రస్ట్రేషన్, మన హనుమంతరావు గారు ఎంత స్టఫ్గా చెప్పుకుంటారు. మీ దాంట్లో అది లేదనుకోండి, మా దాంట్లో అయితే మా స్క్రిప్ట్లో అయితే అన్నీ ఉన్నాయి అని చెప్పేసి రావగొట్టము అంటే ఆ రోజుల్లో సంచలనం కదా. మేము ఒక గీత గీస్తే దాన్ని దాటడానికి వీలు లేదని అవి ఏమన్నారు ఎన్టీఆర్ గారు చెప్పినటువంటి పరిస్థితుల్లో వారికి ఒడ్డి అంటే ఎదురొడ్డి సినిమాలు తీయటం అనేది కృష్ణ గారు అంతకుముందు జమున గారు కూడా కొన్ని విషయాల్లో ఎదిరించారని చెప్తారు. ఆ రకంగా దానికి ముందు ఇంకా 71లో మనం ఇప్పుడు 70 సినిమాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పడం మర్చిపోయిన పోస్టర్లు ఉన్నాయి కదా. జయాంధ్ర మూమెంట్ వస్తే అసలు తెలంగాణ కాదు ముందు విడిపోవాలని కోరుకుంటారు. ఆంధ్ర జయాంధ్ర మూమెంట్కి మద్దతు ఇచ్చినటువంటి మొట్టమొదటి హీరో కృష్ణ గారు. ఆ సందర్భంగానే కృష్ణ గారిని పిలిపించి, ఏముందయ్యా నీకు ఎంటర్గా ఏముంది హైదరాబాద్లో, మాకంటే ఆస్తులోనే నీకేముంది, అందుకని నువ్వు ఏది పెడితే అది ఇచ్చేస్తావు ప్రకటన అంటే, నేను అది అన్ఎక్స్పెక్టెడ్గా ఇచ్చినది కథాలాపంగా, బట్ అది తప్పేమీ కాదు అన్నట్టు కృష్ణ గారు ముందుకు తీసుకెళ్తారు. అలా కృష్ణ గారి సోదరులు కృష్ణ గారు ఎంత డైరింగ్ డేసింగ్ ఉండేదంటే మనం ఎలా చెప్పుకుంటూ పోతే ఎంతైనా ఉంటాయి. అల్లూరి సీతారామరాజు తర్వాత దేవదాస్ కానీ కృష్ణ గారు, శేషగిరిరావు గారు, హనుమంతరావు గారు ఒక మాట ముగ్గురులో ఏదో ఒకటి ఆయన ఫైనలైజ్ చేయటము, వీళ్ళు దాన్ని ఫాలో అయిపోవటము, ఎగ్జిక్యూషను, ఇంకా ఏదైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించడం, ముందుకు దూసిపోవటం. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్కి కూడా హనుమంతరావు గారు అధ్యక్షుడిగా చేసినట్టున్నారు ఒకసారి. ఆయన టైంలోనే ఈ సామ్రాట్లు కానీ సాహస సామ్రాట్ మధ్య టైటిల్లో గొడవ వచ్చినప్పుడు ముందుకు దూసుకుపోవటం కానీ ఇంకొకటి కానీ, అంటే ఒక డేరింగ్ డాషింగ్ నేచర్ ఆ ముగ్గురు ఘట్టమనేని సోదరులకి అలవడింది. దాని నుంచి కృష్ణ గారు సినిమాలు చేసుకుంటూ వెళ్తే తెర మీద, తెర వెనక వీళ్ళు చేసేవాళ్ళు.
అలాంటి తెర వెనక హనుమంతరావు గారు చనిపోవడమే పద్మాలయ బ్యానర్కి పెద్ద దెబ్బ వంశీ తర్వాత. ఆ తర్వాత ఆ దూకుడు అంటే ఎగ్జిక్యూషన్ ఏం కావాలి మీకు చూడండి. అల్లూరి సీతారామరాజు సినిమా సెట్ మన్యం ప్రాంతంలో వేసినప్పుడు నాకు దోమలు కొడుతున్నాయి నీకేమయ్యా హీరోవి అని రాజబాబు గారు అన్నప్పుడు రాత్రికి రాత్రి రెండో రోజు తిరిగేసరికి 200 మందికి బ్లాంకెట్స్ వచ్చినాయి. అంటే అది ఎలా కుదిరిందంటారు? అప్పట్లో రవాణా సాధనాలు తక్కువ ఉండేవి అయినా కూడా. అది పద్మాలయ అంటే ఒక పెద్ద గ్రామాన్నే నిర్మింపజేశారు అక్కడ. అది పద్మాలయ అంటే. అలానే అంతం కాది దారంభానికి సెన్సార్ కట్స్ వచ్చినప్పుడు ఎలా తీసుకొచ్చి ఉంటారు మరి? కోర్టుల దాకా వెళ్ళి పోరాడారంటే ఆ గట్స్ ఎవరిది? అది హనుమంతరావు గారు అంటే ఆశీష్ గిరిరావు గారు అంటే. రఫ్ అండ్ టఫ్గా మీరు ఆ రఫ్ అండ్ టఫ్ వైఖరికి నిదర్శనంగానే చూడవచ్చు మీరు అప్పుడు పాత ఫోటోలు చూసినప్పుడు. ఇప్పుడు రాజ్ కపూర్ గారి గొప్పతనం గురించి మా వాళ్ళు సౌత్ వాళ్ళు ఆహా ఊహా అనుకునే రాజ్ కపూర్ గారితోనే భుజం రాసుకొని పూసుకొని తిరగగలిగినటువంటి స్టార్డమ్ ఒక ప్రొడ్యూసర్కి, సౌత్ ప్రొడ్యూసర్కి ఉండటం అంటే అది హనుమంతరావు గారు. అలానే ఆశీష్ గిరిరావు గారు. ఎప్పటికీ పాతాళ భైరవులు, మవాలీలు, జస్టిస్ చౌదరులు, వీటి గురించి హిమ్మత్ వాలాలు, వీటి గురించి చెప్పుకుంటున్నారంటే ఈ సంస్థ తాలూకు బ్రాండ్. ఏడాదిలో 3 సినిమాలు రిలీజ్ చేసి సూపర్ హిట్ చేయటం. వాళ్ళు 3 ఏళ్లకు ఒక సినిమా తీస్తున్నారు. అటు అన్నిటినక ఉన్నది కూడా ఈయనే, మన ఆశీష్ గిరిరావు గారు, హనుమంతరావు గారు. కృష్ణ గారు ఇక్కడ సినిమాలు చేసుకుంటున్నప్పుడు మరి దాన్ని ఎలా చేశారు అంటే హిందీ వాళ్ళందరినీ మద్రాసుకు తీసుకొచ్చారు. మద్రాసుకు తీసుకొచ్చి వాహిని, విజయ వీళ్ళ స్టూడియోల్లో షూటింగ్ చేపిస్తాం, పంపించేసేయటం. వెంటనే 3 నెలల్లో ఒక హిందీ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అవ్వడం. ఇంతవరకు లేదు హిందీ చలనచిత్ర పరిశ్రమలోనే. ఒక ఏడాదిలో 3 సినిమాలు తీసిన నిర్మాణ సంస్థ మరొకటి లేదు. గొప్పగా చెప్పుకోవటం అని కాదు, ఇది మన వాళ్ళ గొప్ప. అది సూపర్ స్టార్ ఫ్యామిలీ గొప్ప. ఇంకా రఫ్ అండ్ టఫ్ విషయానికి వస్తే ఇంకా ఎన్టీఆర్ గారితో సినిమాలు కానీ, ఆయనకి డి అంటే డి అన్నయ్య కానీ, అన్నగారు అని వీళ్ళు గౌరవం ఇస్తారు. బట్ అదే పనిగా వ్యక్తి పూజ భజన చేయాలంటే వీళ్ళు చేయరు. అదే కృష్ణ గారి అనుకున్న బలం ఏంటంటే ఆ సోదరుడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతూ ఉన్నప్పుడు కృష్ణ గారికి సంబంధించి హనుమంతరావు గారు చనిపోవడం ఇదైతే ఆ తర్వాత కాలానుగుణంగా వచ్చిన మార్పు. అలానే లో బడ్జెట్ సినిమాలు తీశారు పద్మనాభ సోదరులు. చిన్న కోడలు సూపర్ హిట్ అయింది, అన్నా చెల్లెలు హిట్ అయింది. చిన్న కోడలు సూపర్ హిట్ అవ్వడంతో ఎన్ని సినిమాలు తీశారో తెలుగులో అసలు. అలానే మన భారీ సెట్లు వేయటం, స్టూడియోల్లో నాన్ వెజ్లతో ఫుడ్ పెట్టించడం, ఎవరికి ఏది కావాలంటే అది వద్దనకుండా చేయటం. రెమ్యూనరేషన్ గురించి కాస్త బయట టాక్ ఉన్నా కూడా కావాల్సినంత ఫుడ్ పెట్టి అన్నం అంటే ఆకలి తీర్చి పంపించినటువంటి పద్మాలయ మీద ఆ తర్వాత ఆరోపణలు చేసిన వాళ్ళందరూ చల్లా చెదిరెట్టారు. రేలంగి నరసింహరావు గారు కానీ, అంటే ఆయన ఏదో జీవితంలో కోల్పోయాడని కాదు, వాళ్ళ ఆ తర్వాత కృష్ణ గారికి ఆప్తులుగా ఎందుకు మారారంటే అందులోనే వాళ్ళ తప్పిదాలు తెలుసుకున్నారు. రాఘవేంద్రరావు గారి గురించి ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఖైదీ సినిమా ఉంది కదా, ఖైదీ సినిమా రీమేక్ చేసినప్పుడు రాఘవేంద్రరావు గారు నేను ఏదో ఒక స్థాయికి వెళ్ళాను, నేను బిజీగా ఉన్నానంటే రాఘవేంద్రరావు గారితో రాఘవేంద్రరావు అసిస్టెంట్తో సినిమా తీసి నేను సూపర్ హిట్ కొడతానని చెప్పి మరీ చేశాను. ఆయన ఎస్ఎస్ రవిచంద్ర, ఆయన బాలకృష్ణతో దేశోద్ధారణ తీసాడు. నాకు తెలిసి మన అశోక్ చక్రవర్తి కానీ, కృష్ణ గారితో రౌడీ నెంబర్ 1 కానీ, దొరగారింతో దొండపిల్లని కానీ, రమేష్ బాబుతో కృష్ణ గారి అబ్బాయ కలివి అభిమన్యుడు కానీ ఇలాంటి సినిమాలు తీశారు. అది డేరింగ్ డాషింగ్ నేచర్. అంటే ఇప్పుడేదో ధైర్యం సాహసం ఇట్లాంటివి ఎవడన్నా హీరో అన్నా పెట్టుకుంటే నవ్వొస్తే మనకి. ఇది హనుమంతరావు గారి గురించి నేను మీతో చెప్పాలనుకున్న కొన్ని మాటలు.